శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 11 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉంది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 9 గంటల 59 నిమిషాల వరకు ఉంది. బుధవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ ద్వాంక్ష యోగం వల్ల ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి, పనుల్లో ఆటంకాలు వస్తాయి, అనుకున్న పనులు జరగవు, కార్యహాని కలుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక శక్తివంతమైన పరిహారం చేసుకుని వెళ్ళాలి. ఆ పరిహారం ఏంటంటే, మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. అలాగే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు ఉంచి మూట కట్టి ఆ మూట మీ దగ్గర పెట్టుకొని పని మీద వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఈ 2 పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా ద్వాంక్షయోగం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, పనుల్లో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి జ్యేష్ఠ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన బుధుడు కుంభరాశిలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యారంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు బలం ఉంది. ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలని కలిగింపజేస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉంది. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి చెవులు గుట్టించుకుంటే మంచిది. చెవులు గుట్టించుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి జ్యేష్ఠ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అదేవిధంగా కోర్టు పరమైన వ్యవహారాలకు జ్యేష్ఠ నక్షత్రం మంచిది. కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి, కీలకమైన చర్చలు చేయడానికి జ్యేష్ఠ మంచిది. ఎదుటి వాళ్ళతో మన వైపు న్యాయం ఉంటే తగాదాలు పట్టడానికి జ్యేష్ఠ మంచిది. మన వైపు న్యాయం, మన వైపు నిజాయితీ ఉంటే ఎదుటి వాళ్ళతో తగాదా పడి విజయం సాధించడానికి జ్యేష్ఠ అనుకూలిస్తుంది. అలాగే జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠ మంచి నక్షత్రం. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి ఆపరేషన్లు చేసుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అష్టమి తిథి అయినప్పటికీ జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మీ శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభించటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మీరు ఉద్యోగ రంగంలో ఉంటే అధికారులు, సహోద్యోగులు మీ శక్తి సామర్థ్యాలు గుర్తిస్తారు. మీరు వ్యాపార రంగంలో ఉంటే వ్యాపార రంగంలో తోటి వ్యాపారస్తులు మీ వ్యాపార సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఇలా మీ శక్తి సామర్థ్యాలకి గుర్తింపు లభించటం వల్ల బ్రహ్మాండమైన ఆనందాన్ని మేషరాశి వాళ్ళు పొందుతూ ఉంటారు. అలాగే అధికార ప్రాప్తి యోగం ఉంది. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన మీకు కొత్త అధికార పదవులు, కొత్త బాధ్యతలు అందిపుచ్చుకోవటానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. అంటే కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయాలు పొందవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడిపే సూచనలు ఉన్నాయి. సుఖ జీవనం ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది. ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఉద్యోగ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అయితే కొద్దిపాటి అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య నియమాలు పాటించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం కర్కాటక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ పరంగా సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే మీ ఉద్యోగానికి
ఏదైనా ఇబ్బంది కలిగే సూచనలు కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి అధికారులతో జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా మాట్లాడండి. సహోద్యోగులతో మంచిగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈరోజు ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగపరంగా ఒత్తిడి ఉన్నా, ఉద్యోగపరంగా ఇబ్బందున్నా, చేస్తున్న ఉద్యోగంలో గానీ, వ్యాపారంలో గానీ ఏదో ఒక రకంగా ధనపరంగా ప్రయోజనాలు పొందే యోగం సింహరాశి వాళ్ళకుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి చంచలత్వం ఉంటుంది. రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆ బుద్ధి చంచలత్వాన్ని తొలగింపజేసుకొని బుద్ధిని సరైన దారిలో మళ్లించే ప్రయత్నం చేయాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఈరోజు ప్రమోషన్ ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. ప్రమోషన్ల గురించి చేస్తున్న ప్రయత్నాల్లో విజయం చేకూరి ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సకల కార్య విజయము చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా కన్యారాశి వాళ్ళు ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఉత్సాహం పెరుగుతుంది. ప్రతి పనిని ఉత్సాహవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అయితే ఆరోగ్యపరంగా మాత్రం ఈరోజు తులారాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మాత్రం అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు పెరుగుతాయి. కాబట్టి శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. కనిపించే, కనిపించని 2 రకాలైన శత్రువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఈరోజు ఆరోగ్య భంగం వృశ్చిక రాశి వాళ్ళకు కనిపిస్తోంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. సరైన సమయానికి నిద్రించాలి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. అంటే డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ ఆపదల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే సంతానపరంగా కొన్ని చిక్కులు, చికాకులు, సమస్యలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో ఆ చిక్కులు, చికాకులు, సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. సంతానపరమైన సమస్యల్ని ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు తెలివితేటలతో అధిగమించగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనప్రాప్తి యోగం ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార పరంగా కూడా రావలసిన ధనం చేకూరుతుంది. రావలసిన ధనం చేతికి అందే యోగం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో అకారణ కలహాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ కుంభరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు జాయింట్ వ్యవహారాల్లో సమస్యలు ఉంటాయి. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే మీనరాశి వాళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి సమస్యలు రాకుండా చాకచక్యంతో వ్యవహరించే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు సామాన్యమైన ధనలాభం మీనరాశి వాళ్ళకి కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు బుధవారం, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, బుధ నక్షత్రం. కాబట్టి బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. బుం బుధాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే నవగ్రహాల్లో బుధుడి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా బ్రహ్మాండమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయొచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో ప్రధానంగా బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభిస్తే చాలా మంచివి. ఆ వ్యాపారాలు అనుకూల ఫలితాలను ఇస్తే వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు కూడా బుధహోరలో చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా బుధహోరలో ప్రారంభిస్తే చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు చేసుకోవాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా?
దినఫలంలో జపించాల్సిన మంత్రం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.